హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేనైతే 4:30 కల్లా నిద్రలేచాను. ఎందుకంటే శ్రీవారు వచ్చేసి ఈరోజు అరుణాచలం నుంచి వస్తున్నారు. ఇంకా అందుకని ఇల్లు బయట అంతా ఊడ్చేసి ఇంకా పూజ కూడా చేసేసి ధూపం అనేది వేద్దామని ఇంకా వచ్చే టైం అయిందని ఇంక ఇదిగోండి పేపర్స్ అయితే మేము చదవము. తను 4 డేస్ లేనందుకు ఆ పేపర్స్ అయితే ఇంకా ఒక పక్కన ఇక్కడైతే పెట్టేస్తున్నాను స్టాండ్లో. ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. ఇంకా ఆటో ఎక్కాను అని ఫోన్ చేశారు. ఇంకా టీ పెట్టాలి కదా, డైలీ తనే పెడతారు. ఇంకా కాకపోతే ఊరి నుంచి వచ్చేసరికి కాస్త అల్లం టీ పెడదాము అని ఇంకా నేనైతే టీ పెడుతున్నాను. ఇక్కడ క్యారెట్ అయితే ఉడుకుతుంది, ఇంకా అల్లం టీ కాగుతూ ఉంది. తురిమి వేసాను అల్లం అనేది. ఇంక ఇదిగోండి నైటే అలసందలు నానబెట్టాను. ఇది మళ్ళీ కడిగి ఉడకబెట్టాను. అంతలోనే శ్రీవారు అయితే వచ్చేసారు. ఇదిగోండి పేమెంట్ అయితే చేస్తున్నారు. ఇంకా 7 అయింది వచ్చేసరికి. ఇంకా వస్తున్నారని అలసందలు నానబెట్టాను, సగ్గుబియ్యం నానబెట్టాను. ఇదిగోండి పైకైతే వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కీర, అలసందలు, ఇదిగోండి బీరకాయ రోటి పచ్చడి అయితే నిన్న చేశాను, మజ్జిగ చేశాను, చట్నీ, అలాగే అలసందల పోపు వేశాను, కీర. ఇంకా టిఫిన్ అయితే రెడీ అవుతుంది. ఇంక ఇవైతే రెడీ చేశాను టేబుల్ మీద. ఇదిగోండి దోశ, కీర, అలసందలు, చట్నీ. దోశలు అయితే వేసాను, 2 జాలన్నారు. కీర కూడా ఉంది కదా, అలసందలని ఇద్దరం చెరొక 2 తిన్నాం. పాప కూడా అంతే తిన్నది. ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలంటే ఏదో ఒకటి తగ్గించుకోవాలి కదా. ఇంకా శ్రీవారు ఎప్పుడు వచ్చినా సరే ఈ విధంగా రాగానే ఆ బ్యాగ్లో అక్కడ పెట్టేసి పాద నమస్కారం అయితే చేసుకుంటాను. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి వస్తారు కదా అని. ఇంకా చామదుంపలు ఉన్నాయి. ఇంకా రాగానే రైతు బజార్ ఏమి వెళ్తారని చామదుంపలు అయితే కడిగేసి ఉడకబెట్టి పులుసు చేసేసి ముద్దపప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇదివరకు పులుసులు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఇంకా ఎందుకో పులుసు అనేది ఎక్కట్లా అన్నారు. చాలా బాగా చేశాను. ఇదిగోండి సగ్గుబియ్యం అయితే నానబెట్టాను, అలసందలు ఉడుకుతున్నాయి. బొబ్బర్లని కూడా అంటారు కదా, ఇవైతే ఈ విధంగా రెడీ చేసి ఉంచుకున్నాను. పప్పు కూడా నానబెట్టాను, వట్టిపప్పు. ఇంకా పులుసు పప్పు ఇష్టంగా తింటారనుకున్న చట్నీ ఇదిగోండి పల్లీలు చేశాను, పోపు వేసాను దోశల్లోకి. ఇదిగోండి మజ్జిగ కూడా చేస్తున్నాను. ఇందాక టేబుల్ మీద చూపించేశాను కదా మీకు. మజ్జిగ కూడా ఇంకా కొత్తిమీర వేస్తేనేమో పాప అయితే ఇష్టంగా మజ్జిగ తాగదు. సరే అని కీర ఏం చేస్తున్నామంటే శ్రీవారు నేను కట్ చేసుకొని తర్వాత ఇద్దరం టిఫిన్లో తినేస్తున్నాము. పాప అయితే 11కి తను తింటుంది. ఇంకా ఇంకా పాప నేను ఈ రూమ్లో పడుకున్నాం కదా, ఇంకా 3 డేస్ అయ్యిందిలే, ఫ్రెష్గా ఉండదులే అని నేనైతే బెడ్షీట్ మార్చేస్తున్నాను. ఎందుకంటే వాతావరణం అనేది నీట్గా ఉండాలి కదా. ఇంకా 3 డేస్ అయిందని ఇది తీసేసి ఇంకో బెడ్షీట్ అయితే మారుస్తున్నాను. త్రీ డేస్కి ఎప్పుడూ మారుస్తాను. ఇంకా ఎలాగూ వచ్చారు కదా అని ఇదైతే మారుస్తున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. డైలీ రొటీన్ అనేది వస్తూ ఉంటాయి. కరెక్ట్గా 10:30కి అయితే వీడియో షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్లోకి వచ్చి లైక్ అనేది ఇవ్వండి. వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. డైలీ మేము ఏం తినేది, ఎలా ఉంటాము అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను.
ఏం కుక్ చేశాను అనేది. ఇదిగోండి బెడ్షీట్ అయితే వేసాను. దానిమ్మ జ్యూస్ అయితే ఒలిచి ఉంచాను, మిక్సీ జార్లో వేసాను. ఇదిగోండి వడకట్టాను. ఇంకా శ్రీవారి టిఫిన్కి ముందు దానిమ్మ జ్యూస్ శ్రీవారు నేనైతే తాగుతున్నాం. పాప వచ్చేసి లేట్గా లేచి టీ తాగింది. ఫ్రిడ్జ్లో పెట్టి మమ్మీ కొంచెం సేపు అయ్యి తాగుతాను అంది. చామదుంపలు కూడా ఈలోపు ఉడికిపోయాయి. ఇంకా ఇదిగోండి వట్టిపప్పు, చామదుంపలు కూడా ఒలిచేసాను ఉడికిపోతే. సగ్గుబియ్యం కూడా ఉడికాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.